అన్న చిన్న డౌటు. చెప్తాను. ఏం లేదు, ఇప్పుడు నేను ఈ మేఘాలు తీసిన కదా. ఓకే. ఇప్పుడు ఈ మేఘాలు తీసి నీ దగ్గరకు వచ్చిన. నాకు చిన్న డౌట్ ఏం తెలుసా, ఇప్పుడు ఈ మేఘాలల్లా ఒక మేఘంకు ఇట్లా తెల్లగా ఉన్నాయి కదా మేఘాలన్నీ. మేఘంలో ఏ మేఘంలో నీళ్ళు ఎక్కువ వస్తాయన్నా? ఒక మేఘంలో ఎన్ని నీళ్ళు ఉంటాయి? తెల్లగా ఉన్న మేఘంలో ఎక్కువ నీళ్ళు ఉంటాయా? తెల్లగా ఉన్న దాంట్లో ఎక్కువ ఉంటాయా, నల్లగా ఉన్న దాంట్లో ఉంటాయా అని డౌట్. అసలు మేఘం అంటే ఎట్లా, మేఘాలతోటి నీళ్ళు ఎట్లా వస్తాయి? మేఘాలు ఎట్లా తయారవుతాయి? సముద్రం మీద ఉన్న, నదుల మీద ఉన్న, చెరువుల, భూమి ఉపరితలం మీద ఉన్న నీళ్ళని ఎవాపరేషన్, బాష్పోత్సవం ఆ పద్ధతి ద్వారా సూర్యకిరణాల వలన ఆకాశంలోకి వెళ్ళి పెద్ద ఎత్తైన లోతులు ఈ నీటి బిందువులు ఏవైతున్నాయో అవి మేఘాలుగా ఏర్పడతాయి. ఈ మేఘాలు రెండు రకాలు ఉంటాయి, తెల్లగా పడతాయి, కొన్ని నల్లగా పడతాయి. అదే ఇప్పుడు తెల్ల దాంట్లో ఎన్ని నీళ్ళు ఉంటాయి, నల్ల దాంట్లో ఎన్ని నీళ్ళు ఉంటాయి చెప్తున్నా. ఎట్లుంటుందంటే మేఘాలు సాధారణంగా మూడు రకాలు ఉంటాయి. వాటిని సిరస్, క్యూములస్, స్ట్రాటస్ అని అంటారు. ఈ సిరస్ అంటే ఆకాశం చాలా పైన ఎత్తులో ఉన్న మేఘాలని మంచు కణాల చేత ఏర్పడతాయి. వాటిని సిరస్ అంటారు. ఈ మేఘాలలో ఉండే నీటి పరిమాణం ఎట్లుంటుందంటే వాటి యొక్క ఈ మేఘాలలో ఉన్న వాటి పరిమాణాన్ని బట్టి వాటిలో ఉన్న సూక్ష్మ బిందువులు, నీటి బిందువులు అనేవి ఉంటాయి. అవి ఎందుకు పడవు అని అంటే, ఇప్పుడు సిరస్, క్యూములస్, స్ట్రాటస్ అనే మేఘాల రకాలు అంటాం కదా. ఈ క్యూములో నింబస్ అంటారు, చూసిన ఐడియా ఉందా? క్యూములస్ అంటే నల్లగా ఉంటాయి. అవి ఒక్కొక్క దాంట్లో అవి చాలా చిన్న చిన్న సూక్ష్మ బిందువులాగా ఉంటాయి, కానీ కొన్ని లక్షల టన్నుల నీళ్ళు ఉంటాయి. అవి సన్నగా అవుపడే దారలాగా తెల్ల మేఘలాగా అవుపడుతుంది కదా. దాంట్లో 1.1 మిలియన్ పౌండ్లు ఉంటాయి. అంటే దగ్గర 5 లక్షల కిలోల నీరు లేకుంటే 500 టన్నుల నీరు ఉంటుంది. కానీ క్యూములో నింబస్ తుఫాను వస్తుంది అని అంటారు చూసావా, అలాంటి సందర్భంలో మాత్రం 5 లక్షల టన్నుల నీళ్ళు ఉంటాయి ఆ మేఘంలో. మరి ఎందుకు అంత మేఘం ఉన్నప్పుడు కింద ఎందుకు పడదని అంటే, ఈ వాతావరణం మీద ఉన్న వేడిగాలు ఉంటాయి కదా, వేడిగాలు వచ్చినప్పుడు ఈ మేఘాలను పైకి తేలేటట్టు చేస్తుంటాయి ఆకాశంలో. తేలేటప్పుడు అప్పుడు అవి పైకి పోతున్నాయి కానీ కిందికి రావు. కానీ చాలా అంత బరువు కింద పడవు. ఎందుకు పడవు అంటే, ఈ వేడిగాలు, భూమి మీద ఉన్న వేడిగాలు పైకి లేపుతూ ఉంటాయి. వాటిలో చాలా నీటి బిందువులు కూడా మొత్తం నీరు మన బిందెలు పోసినట్టు ఉండవు, సూక్ష్మ బిందువులు లాగా ఉంటాయి అవన్నమాట. ఈ మేఘాలు ఒక్కొక్క ఎత్తును బట్టి ఒక్కో రకంగా వాటిని విభజించడం జరిగింది. ఈ మేఘాలు వలన మనం వాటర్, చల్లగాలి ఎప్పుడైతే పోయి తాకుతుందో ఆ ఎత్తైన కొండగాని అడ్డుగా వచ్చినప్పుడు మేఘాలు చల్లబడిపోయి నీరు రూపంలో భూమికి చేరుతుంది. దీన్ని వానాటం. ఇప్పుడు మన ఊర్లలో అబ్బా జీడికండి మూలకు మెరుస్తుందిరా, గట్టి కొడుతుంది అని అంటారు చూసినావు. అది ఎట్లా, అది ఊహనా ఏందన్నట్టు జనం ఎట్లా అంటే, ఇప్పుడు మేఘాలు నల్లగా ఉందనుకో, నల్లగా ఉంటారు, నల్లని మేఘాలు వస్తున్నాయి, ఫుల్ వాన వస్తుంది. నిజమే, నల్ల క్యూములో నింబస్ మేఘాలు అనమాట. అంటే దాంట్లో కొన్ని లక్షల కోట్ల లీటర్ల నీళ్ళు ఉంటాయి కాబట్టి ఫుల్ వాటర్ వస్తుంది. తెల్లదల ఉన్నప్పుడు మామూలుగా వాటర్ వస్తుంది, జస్ట్ వాన వచ్చినట్టు పోతున్నట్టు. ఆకాశం మొత్తం మేఘాలు ఉన్నాయి. ఎందుకోసం అంటే వేడిగాలులు అనేది పసిఫిక్ మహాసముద్రం మీద ప్రొడ్యూస్ అయిన వేడిగాలులు అన్ని ఉష్ణగాలులు గాలిని, మేఘాలను పైకి నెడుతున్నాయి. వేడి నీళ్ళు వస్తే వాన రాదు, చల్లని గాలి తాకినప్పుడు మాత్రమే వాన వస్తుంది. అందుగురించి మనలో ఎఫెక్ట్ అంటే గదే, సామాన్యులు కూడా సైంటిస్టులే. ఎందుకంటే జీడికండి మూల కదురుతుందిరా, గుబ్బ అంటుంది అంటే చిన్న గొట్టదానా. ఎలాంటి మేఘాలు వస్తున్నాయి దాన్ని బట్టి ఎక్కడ వాన కొడుతుందో చెప్పగలుగుతారు. వాళ్ళ జనాలు కూడా ఊర్లో ఎట్లుంటారు తెలుసా, అగో ఆ తుమ్మల పొన్న పోయి నల్లతుమ్మ చెట్టు నుంచి అటు పోతుంది రైకరపేట పక్కన అంటారు. సో రైతులని చాలా తెలుసు వాళ్ళకి, ఎందుకంటే ఇప్పుడంటే టైం వచ్చింది, ఫోన్ వచ్చినాయి. కానీ 50 ఏళ్ళకి ఎక్కడ టెక్నాలజీ ఎక్కడ, ఈ కరెక్ట్గా సూర్యుని వెళ్తున్న బట్టి ఎన్ని గంటలకు పొద్దు వస్తుంది, ఎన్ని గంటలకు పొద్దుతుంది, ఎంత టైం అందని నీడని బట్టి టైంకి ఎంత అవుతుందని చెప్పేవాళ్ళు. పాలగంట కొట్టంగానే పాలు పోతురు. అప్పుడు కోడి కూత, ఇప్పుడు 7 లేవాడు పాలు పోయాడు. కోడి కూసిందంటే అప్పుడు 3 to 4 AM అవుతుందని అర్థం. 3:30కే పోసేది అప్పట్లో. చిన్నప్పుడు హాస్టల్ పోతే అలా కదా. సో ఇది రైతులారా, మేఘాల గురించి చెప్పాలనుకున్నాం. అనిల్కి డౌట్ వచ్చిందంట, తెలుసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకుండా డిస్లైక్ చేయండి. కానీ సైన్స్ నమ్మండి, సైంటిస్టులని నమ్మి, భూగర్భ జల శాస్త్రవేత్తలని, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళని, రిజిస్టర్డ్ జియాలజిస్టులని, DRDA వ్యవస్థలో పనిచేసే వాళ్ళని, GSI గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరినీ, అనుభవం ఉన్న జియాలజిస్టులని పిలిపించుకొని సైంటిఫిక్ పద్ధతుల ద్వారా సర్వే చేయించుకొని మీ భూగర్భంలో దాగి ఉన్న రాతి పలకాల కింద దాగి ఉన్న వీక్నెస్ జోన్స్ని, ఫాల్ట్ని, ఫోల్డ్ని, స్ట్రక్చర్ని, ఇగ్నియస్ స్ట్రక్చర్స్ని, జాయింట్స్ని, వాటర్ టేబుల్ని, ఎంత లోతు జోన్ ఆఫ్ వేరియేషన్ అనేది, వాటర్ టేబుల్ ఎంత లోతులో ఉంది అని తెలుసుకొని, ఎక్కడ డ్రై లేయర్స్ వస్తే ఎంత లోతు వేసుకోవాలి, ఎంత కేసింగ్ వేసుకోవాలి, నల్లరేగడ, తెల్ల నేలల, ఎర్ర నేలల, ఇసుక నేలల,
రాతి నేలలా అని తెలుసుకొని వాటి స్వభావాన్ని బట్టి ఒక జియాలజిస్ట్ అనుభవం సైంటిస్ట్ మంచి బోర్ పాయింట్ ఇవ్వడానికి భూగర్భంలో దాగిన నీటిని కనిపెట్టడానికి మన దేశంలో తయారు చేసిన సైంటిస్టులు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థలో పనిచేసే జియాలజిస్టులు సైంటిస్టులు మ్యాప్స్ తయారు చేశారు. ఏ ఏరియాలో ఏ రకమైన నీళ్ళు ఉన్నాయి, ఎంత లోతులు ఉన్నాయని చెప్పి అందాజ చొప్పున చేస్తారు. వాళ్ళు అది తయారు చేసిన మ్యాప్ తీసుకుని వచ్చి మేము వాటిని ఉపయోగించి మీ అక్షాంశాలు రేఖాంశాలు మీ భూమి మీద మ్యాప్ తయారు చేసి ఎంత లోతులో వాటర్ ఉంది, ఎక్కడ వేసుకోవద్దా, ఈ ఎల్లిన ఎఫెక్ట్ వల్ల మరి ఎంత లోతు వరకు వేసుకోవాలి, నిజంగా గ్రనైట్ రాయిలో వాటర్ ఉన్నాయి. గ్రనైట్ రాయి ఎక్కువగా అక్యుఫీస్ అనే ఏరియాలో 60 నుంచి 100 మీటర్లకు ప్రైమరీ లేయర్ తగ్గుతుంది. ప్రైమరీ పొర అది జాయింట్ అంటాము. అది డిఫరెంట్ జాయింట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫ్రాక్చర్స్ ఉంటాయి. అవి ఒక్కొక్క లోతుని బట్టి అక్కడ ఉన్న రాయిలో మినరల్స్ ఉన్నాయి. ఈ రాయిని గ్రనైట్ అంటాము. ఈ గ్రనైట్ రాయే పెద్ద గుట్టలాగా లోపల ఉంటుంది. అక్కడ గుట్ట ఒకటి చూసిన ఆ గుట్టను చూసి అది గ్రనైట్ గుట్ట. అలాంటి గ్రనైట్ గుట్టలే మన భూమి లోపల ఉంటాయి. దానిలో ఉన్న మినరల్స్ ఫెల్స్పార్, క్వార్జు, మైకా మినరల్స్ కొన్ని ఉంటాయి. ఎక్కువగా యాసిడ్ ఇగ్నియస్ మినరల్స్ ఉంటాయి, యాసిడ్ ఫెల్సిక్ మినరల్స్ ఉంటాయి, లైట్ కలర్ మినరల్స్ ఉంటాయి కాబట్టి తెల్ల కలర్ ఉంటుంది. ఇవి డిసింటిగ్రేషన్, డీకంపోజిషన్, కెమికల్ యాక్టివిటీస్ వల్ల, ప్రెషర్, టెంపరేచర్ వలన, న్యాచురల్ ఏజెన్సీస్ యాక్టింగ్ వలన ఇవి వాటి యొక్క ఒరిజినల్ క్యారెక్టర్స్ని మిస్ అయ్యి సెకండరీ జాయింట్స్ ఫ్రాక్చర్స్ ఏర్పడినప్పుడు మాత్రమే గ్రనైట్ రాయిలో వాటర్ అనేది నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. అది లేకున్నట్లయితే వాటర్ అనేది రాదు. అందువల్ల ఫెయిల్ అవుతుంటాయి. అది ఫెయిల్ అవుతుంది సార్, మన ఎంత వేసినా మొత్తం శుద్ధ పౌడర్ వస్తుందంటే అక్కడ డిసింటిగ్రేషన్, డీకంపోజిషన్ అండ్ మినరల్స్ అనేది వాటి క్యారెక్టర్స్ మార్చుకోలేదు కాబట్టి ఫెయిల్ అవుతుంది అని అర్థం. ఓకేనా? ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈస్ మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్. మై కాంటాక్ట్ నెంబర్ is 7659095430, అలాగే 9866752507.